మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూలకు సంప్రదించండి 9539 345 345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసులు కొన్నున్నాయి. అందులో ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్‌లో అనేక మంది, ముఖ్యంగా యువత అప్పులు చేసి రకరకాలుగా ఇంట్లో ఉన్నవి అమ్మేసి, తాకట్టు పెట్టి, ఆ డబ్బులు తీసుకొచ్చి యాప్స్‌లో పెట్టి చివరకు అంతా పోగొట్టుకున్న తర్వాత వారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చాలా ఎక్కువగా చూసాం. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా. దీనికి సంబంధించి కేంద్రం కూడా, అంటే దేశవ్యాప్తంగా ఎక్కువగా జరుగుతుంది. అయితే కేంద్రం ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు గాని, ఆ యాప్స్‌పై ఉక్కుపాదం మోపాలి. అసలు దానికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి అని కొన్ని యాప్స్‌ని ఇచ్చేశారు. ఇలాంటి తరుణంలో విచారణలో భాగంగా ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నో విషయాలు బయటకొచ్చాయి. అందులో ప్రధానమైనది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయటం అనేది. ఈ ఏడాది మార్చి నెలలో దాదాపుగా 20 మందికి పైగా సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ యాప్‌ని ప్రమోట్ చేయటం, అంటే ఇల్లీగల్ యాప్స్, నిషేధిత యాప్స్‌కు సంబంధించి వారు ప్రమోట్ చేయటం. యాక్చువల్‌గా తమ అభిమాన నటుడు, అభిమానం అక్కర్లా, సెలబ్రిటీ ఎవరైనా సరే ఏదైనా ప్రమోట్ చేస్తే ఎగబడే జనం ఈ బెట్టింగ్ యాప్స్‌లో కూడా అలాగే పెట్టుబడులు పెట్టారు. అప్పులు చేసి మరి లక్షలు లక్షలు. ఇందులో ప్రధానంగా దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, అలాగే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, ఇలా చాలామంది ఉన్నారు. వారే కాదు, సోషల్ మీడియా స్టార్స్‌గా ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నారో వారు కూడా, అందులో బుల్లితెర యాంకర్స్ ఉన్నారు, వ్లాగర్స్, వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కార్యక్రమాలు చేసేవారు కూడా ఉన్నారు చాలామంది. వీరంతా ఆ యొక్క యాప్స్‌లో ప్రమోట్ చేయటం వల్ల యాప్స్‌ని వారు లక్షల్లో దండుకున్నారు. లక్షల్లో సంపాదించారు. ఇటువంటి క్రమంలో దీన్ని సీరియస్‌గా ఫోకస్ పెట్టినటువంటి కేంద్రం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఈ 29 మందిపై కేసులు నమోదు చేశారు. కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటివరకు ఇటువంటి యాప్స్‌కి సంబంధించి ఈడీ ఎంట్రీ ఇవ్వల. అంటే తెలుగు రాష్ట్రాల్లో. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నటువంటి సందర్భంలో వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉందంటే, నేను ఎప్పుడో ప్రమోట్ చేశాను, ఆ సంస్థతో నేను ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాను అని చెప్పి ఇచ్చారు. అయితే అది ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇటువంటి క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసింది. తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి ఆ నివేదికను ఆధారంగా చేసుకొని వీరికి త్వరలోనే, దాదాపు ఒక 3-4 రోజుల్లో నోటీసులు ఇస్తారు. నోటీసులో ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ వచ్చి చెప్పాలి. ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, మీరు ఆ సంస్థ ద్వారా ఎంత తీసుకున్నారు అనేది. ఖచ్చితంగా చిక్కుల్లో పడతారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే తప్పవు అనేది వినిపిస్తుంది. ముఖ్యంగా వీరితో పాటు నిధి అగర్వాల్, అనన్య, యాంకర్ శ్రీముఖి, నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, సన్నీ యాదవ్, ఇలా దాదాపుగా 29 మంది. ఇందులో పెద్దవారు ఉన్నారు, కొంత చిన్న స్థాయి ఉన్నారు. అందరూ కూడా విచారణకు వెళ్ళాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మామూలుగా ఉండదు. ఏదో స్థానిక పోలీసులకు చెప్పేసి, లేకపోతే వాళ్ళతో ఫోన్ చేయించుకునో, వీళ్ళతో ఫోన్ చేయించుకునో ఆ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా మీరు ఎందుకు ప్రమోట్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రమోట్ చేశారు, ఆ ప్రమోట్ చేయడం ద్వారా మీకు ఆ కంపెనీ ద్వారా ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ప్రధానమైనది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో మొత్తానికైతే ఇబ్బందికరమైనటువంటి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులైతే ఈ నటులకి, అలాగే సెలబ్రిటీస్కి తప్పవు అనేదైతే బాగా వినిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ అనేది ఈ మధ్య ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఒక బ్యాంకుకు సంబంధించినటువంటి మోసం కేసులో
ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు. అప్పుడే ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఏంటి సినీ పరిశ్రమలో అని. సరే ఆయన విషయం వేరేది. బ్యాంకుకి సంబంధించి, లోనుకి సంబంధించి అది. అయితే ఇప్పుడు తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం, వీరి ద్వారానే యువత ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి అనకూడదు దాన్ని. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకోవడానికి ఆ డబ్బులు పెట్టారు. ఎంతోమంది యువత అసలు తెలంగాణలో 2024 సంవత్సరంలో దాదాపుగా 780 మంది చనిపోయారట. లెక్కల ప్రకారం. పోలీసులు ఇచ్చిన లెక్కలే అవి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. ఏపీలో కూడా. ఏపీలో అయితే 500 మంది వరకు ఉన్నారట. 2024 సంవత్సరంలో రికార్డ్స్. మరి దేశవ్యాప్తంగా ఎన్‌సీఆర్‌బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దాని ప్రకారం అయితే వేలల్లో ఉన్నారు చనిపోయిన వారు. కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ అనేది. ప్రభుత్వం అయితే సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. వెంటనే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ ఎంట్రీ ఇవ్వటం, వారికి ఇంకా నోటీసులు సర్వ్ చేయలేదు. ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇస్తే తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఒకసారి తప్పించుకోవచ్చు, రెండోసారి తప్పించుకోవచ్చు. మూడోసారి మాత్రం ఖచ్చితంగా రావాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. సినిమాలో యాక్ట్ చేసినట్టు, సీరియల్స్‌లో యాక్ట్ చేసినట్టు అక్కడ కుదరదు. మొత్తానికైతే కొంతమంది అయితే అరెస్ట్ తప్పదు అనే ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి చూడాలి. ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక రకమైనటువంటి కలవరం, కలకలం, ప్రకంపననే చెప్పాలి. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్‌పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.